హలో ఆల్ వెల్కమ్ టు మూవీ వైబ్స్. విక్కీ కౌశల్ హీరోగా నటించిన మూవీ చవ. ఇదొక హిందీ హిస్టారికల్ డ్రామా ఫిలిం అనమాట. సో ఛత్రపతి మహారాజ్ శివాజీ కొడుకు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తీయడం జరిగింది. సో ఈ మూవీ చూసాక నాకైతే చాలా బాగా నచ్చింది. సో సింపుల్గా ప్లాట్ ఏంటంటే, మరాఠీల స్వాతంత్రం కోసం శంభాజీ మొఘలులతో ఎలా పోరాటం సాగించాడు, శంభాజీ ధైర్య సాహసాల గురించి ఈ మూవీలో చూపించడం అయితే జరిగింది. ఆ లాస్ట్ 45 మినిట్స్ మూవీలో విక్కీ కౌశల్ గారు నట ఉగ్ర రూపాన్ని మనం చూడొచ్చు. బేభత్సంగా యాక్ట్ చేస్తారనమాట. సో ఉరి మూవీలో నేషనల్ అవార్డు తీసుకున్నారు కదా ఉరి మూవీతో. ఇప్పుడు విక్కీ కౌశల్ గారు చవాకి ఇంకొక నేషనల్ అవార్డు ఇచ్చినా తప్పలేదు అనిపిస్తుంది. అలా చేస్తారనమాట యాక్టింగ్. సో రష్మిక మందన ఉన్నంతలో పర్వాలేదు, బాగానే చేశారు. మ్యూజిక్స్ అండ్ సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నాయి. ఈ మూవీలో అతిపెద్ద ప్లస్ పాయింట్ యాక్షన్ అండ్ కొరియోగ్రఫీనే. గూస్ బంప్స్ వచ్చే యాక్షన్ సీన్స్ ఉంటాయన్నమాట ఈ మూవీలో. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళినా ఇంటర్వెల్ నుండి మూవీ చాలా బాగా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. సో ఓవరాల్గా ఈ మూవీ వచ్చేసి చాలా బాగుంది గైస్. మీరు చూడాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో అవైలబుల్గా ఉంటే వెళ్ళి చూసేయండి. సో ఇలాంటి రివ్యూస్ కోసం మూవీ వెబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.